మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో గురువారం రోజు సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన మన్మోహన్ సింగ్కు ఐసీయూలో చికిత్స అందించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న మన్మోహన్ సింగ్ ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో రాత్రి 8:06 హుటాహుటిన ఎయిమ్స్లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు. అయితే మన్మోహన్ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో రాత్రి 9:51 మన్మోహన్ కన్నుమూసినట్టు ఎయిమ్స్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ నేతలే కాకుండా అజాత శత్రువుగా పిలువబడే మన్మోహన్ సింగ్కు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నివాళులర్పిస్తున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధాన సలహాదారులు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్గా ఎన్నో కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు. ఆయన అనేక పురస్కారాలు, గౌరవాలు పొందారు. పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులని పొందారు. ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ 1990 దశకంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలన్న మన్మోహన్ నాటి ప్రధాని పివి నరసింహారావుల సాహసోపేత నిర్ణయం దేశ ఆర్థిక గతిని మార్చింది. 1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు దివంగత ప్రధాని పివి నరసింహారావు ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ఆ విధంగా మన్మోహన్ సింగ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఇరువురు నేతలు కలిసి ఆర్థిక వ్యవస్థను చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కించి ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారు. ఆ సంస్కరణల ఫలితమే నిజానికి నేటి దేశ ఆర్థిక పురోగతి అని చెప్పవచ్చు. 1958లో మన్మోహన్ సింగ్కు గురుశరణ్ కౌర్తో వివాహం జరిగింది. వీరికి 3 కుమార్తెలు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. అతని చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయాడు. కొంతకాలం అమ్మమ్మ సంరక్షణలో పెరిగారు. ఆ తర్వాత తన తండ్రి 2వ వివాహం చేసుకున్నారు. 11 ఏళ్ల వయసులో మన్మోహన్ను అతని తండ్రి తన కొత్త కుటుంబంలోకి తీసుకువెళ్లారు. మన్మోహన్కి అది నచ్చలేదు. కానీ సవతి తల్లి ప్రేమ ముందు ఆయన అనుమానాలన్నీ తీరిపోయాయి. చిన్నతనంలో సాధారణ జీవితాన్ని గడిపిన ఆయన ప్రస్తుతం కూడా నిరాడంబరంగానే జీవించారు. ఎంత గొప్ప మేధావో అంత సరళంగా జీవించడానికి ఇష్టపడ్డారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.